ఆ మధ్య పావురాలు వీడియో తీశా గదండీ! ఈ మధ్య తీయటం కలవట్లేదు. ఇప్పుడు తీశా. అసలు ఇయాల మార్నింగ్ జరిగిందిది. మార్నింగ్ రైస్ పెట్టా ఉడతయితే వాళ్ళ చుట్టూరా తిరిగి వాళ్ళతో కలబడి లాక్కొని, లాక్కొని తింటుంది. వాళ్ళెళ్ళిపోయాక ఆ ప్లేట్‌లోకి లోపలికెక్కి రైస్ చేత్తో పట్టుకొని ఎంత ముద్దుగా తింటుందో. అసలు వీడియో ఉడత కోసమే వీడియో తీషినా. అసలు చానా రోజులయింది వీడియో పెట్టక నేను. అంటే పావురాలే అంతకుముందు పెట్టా గదా! ఒక 2 వీక్స్ కొంచెం వేరే పనులుండి ఈ వీడియో పెట్టట్లే. కానీ వీడియోలయితే అన్నీ తీసి ఉంచుకుంటున్నా. ఇప్పుడు అయితే చూడండి అసలెంత ముద్దుగా వాళ్ళే పావురాలే ఇంకొకళ్ళొస్తే తలకాయ, తలకాయ ఏసి పొడుచుకుంటాయి. 2 కొట్టుకుంటా ఉంటాయి వేరే వేరే. అసలు ఇంకొకళ్ళని రానియ్యవు. ఈమె వాళ్ళలో దూరి ఈమెను తినడానికి ఉరుకుతుంది ఉడత. అసలెంత ముద్దుగాను చేత్తో పట్టుకొని తినండి ఎంత అంటే మంచిగా అనిపించింది. ఏదో వాళ్ళు ఫ్రెండ్స్ అయినట్టుగా డేర్‌గా పోవటం. వాళ్ళ లాక్కొని తినటం అయన్నీ చూసి ఇదే కాదు కొబ్బరి చిప్ప కూడా నేను బయట పెడతానా, ఆ కొబ్బరి చిప్ప వీళ్ళు తినాలి, మళ్ళీ ఉడత వచ్చి తింటది. అసలు నాకదే అసలనిపిస్తది. వాళ్ళు తినేది ప్రతీది కావాలని అడిగిద్ది. వాళ్ళ కాడికి పోయి కానీ ఎయ్యి నేనింతవరకు పట్టుకోలేదు. అసలు దగ్గరకెళ్ళంగానే ఎగిరిపోతూనే ఉంటాయి. ఏదో ఇంగ వీడియో తీస్తా ఆ కిటికీ కాడ నించొని. వర్షం పడుతుంది గదండీ! ఎక్కువ తీయలేకపోతున్నా. కొంచెం బయటికి గూడా ఎళ్ళాలంటే వీళ్ళ కోసమనే ఫుడ్డు ఒక దాంట్లో పెట్టి కవరు ఒక సంచిలో ఆ సంచి ఒక పక్కన పెట్టా. వర్షం పడి అవి కొంచెం పాడైపోయినాయి. సరేలే తర్వాతకి పాడేద్దాం గదా! అని పెట్టా. వీళ్ళకే అని అర్థమయ్యి, ఆ సంచినైతే లాగి ఆగం ఆగం జేసి, చించేసి, ఫుడ్ మొత్తం బయటికి లాగి, ఇంత మందాన ప్లేస్‌లో అంత ఇట్లా ఏదో ఆగం జేసేసి పడేసి కూర్చొని మంచిగా తింటున్నాయి అసలు. వచ్చి కాలబడి కొట్టుకొని. ఏంది నేను వీళ్ళ కోసం పెట్టానని ఈళ్ళకెలా అర్థమైంది? ఆ సంచి కూడా పైన ఇట్లా మామూలుగా ముడేసినట్టుగా తిప్పేసి అటు పెట్టిన మామూలుగా ముడి. అసలు ఎట్లా పొడుచుకొని, పొడుచుకొని ఆ సంచి చించేసి అంతా లాగేసి తింటుంది. నేనింక ఆ వీడియో పెట్టలేదసలు. అంత బాగానే బాగోదు. నేనిదేంటంటే ఈ ఫుడ్డు ఇంట్లో రైస్ ఉంటది గదా! రోజు ఎంతో కొంత రైస్ మిగులుతూనే ఉంటది. ఆ రైస్ కొంచెం మార్నింగో, ఈవినింగో పెడతా అట్లా. ఒక సండే రోజు మాత్రం కొంచెం ఎక్కువే మిగిలిద్ది. అది పెట్టేస్తున్నా. రైస్ అయితే కంపల్సరీ ఎంతైనా ఉండని పావురాలకి పెడతనే ఉన్నా రోజు. ఇంగా మిగతా నేను లేనప్పుడు మాత్రమే అసలెక్కడ తింటాయో, ఎక్కడుంటాయో గాని తెలీదు. అసలు నేను బయటికెళ్ళినా గూడా ఏం జేస్తున్నాయా? ఎట్లా ఉన్నాయో అని ఇటే అనిపిస్తది. మళ్ళీ వీళ్ళు జాలాలన్నట్టు కుక్కొస్తుంది పైకి. ఎవరైనా జూస్తే పైకెందుకు రానిస్తున్నావు అని అంటారు. నా తప్పనుకుంటారు. అవొచ్చి ఆగం జేసిపోద్ది. బయట ఒకసారి ఏమో బెట్టుకుంటే అది ఆగం జేసినాయి. హ్మ్. మళ్ళీ వాళ్ళు ఆగం జేసింది జూసి ఈ పావురాలు గూడా బోయి ఆడికి ఈళ్ళు లాగుతున్నారసలు. నాకర్థం గాట్లే. ఏంటి నేను ఏది బెట్టినా, ఏం జేసినా గూడా బయట ఎ వీళ్ళ కోసం బెట్టాననుకోని లాగేసి కింద పడేస్తున్నారు. నాకదే ఆశ్చర్యమేస్తుంది. ఇంగ వర్షానికి మాత్రం పాపం బాగా తడుస్తున్నాయండి. నాకైతే చూస్తూ ఉండలేకపోతున్నా. వాళ్ళ భాష నాకర్థం గాదు. నా భాష వాళ్ళకర్థం గాదు. ఆ మంచం ఉంది అక్కడ వాటి కిందకెళ్ళొచ్చుగా అని చెప్తే వాడికి ఇనపడదో అర్థం కాదో మరి. కాపోతే ఫుడ్ మాత్రం అయిపోయినా మళ్ళీ కొట్టుకుంటా నా దగ్గరకి కిటికీ కాడకొచ్చి ఏందో ఆ భాషలో ఏదో చెప్పిద్ది నాకే అర్థం గాదు. నేను జెప్పేది వాటికి అర్థం గాదు. అయి జెప్పేది నాకర్థం గాదు. ఇంగెయ్యో 1 గాదు, 2 గాదు 3 తయారయినాయి ఈ మధ్య. దగ్గరకొస్తున్నాయి కొంచెం. కానీ పట్టుకొని వెంబడే ఎగిరిపోతూనే ఉంటాయి. ఇవేంటంటే ఇయాల ఒక 2 వీడియోలు తీసా. అంతకుముందేంటంటే వీక్ మొత్తంలో ఒక 4, 5 వీడియోలు తీసేదాన్ని. ఇప్పుడు 2 వీక్స్ అయింది గదా! మొత్తం ఒక 10 వీడియోల దాకా అట్లాగే ఉంచుకున్నా పెట్టకోకుండా. ఇయాలేంటంటే మంచిగా ముద్దుగా అనిపిచ్చి అట్లా ఇంటి వాళ్ళతో కలిసి అట్లా తింటాం ఏంటని అదొక విచిత్రంగా అనిపిచ్చి వీడియో పెట్టాలనిపిచ్చింది. అందుకే వీడియో తీసి ఇట్లా అన్నీ ఇంగ అంతకుముందుయి, ఇయి కలిపి వీడియో ఎడిట్ జేసి ఇట్లా పెట్టినా. చాలా బావుంటాయసలు. 1 గాదు, 2 గాదు బానే ఓ 30 దాకా వస్తున్నాయి. అన్నీ వీడియో తీయట్లేదు. కొన్ని కొన్నే తీస్తున్నా. ఎందుకంటే ఆ టయానికి ఏదో ఒక పనిలో ఉంటా గదా! మాములుగా ఫోను చేతిలో ఉంటే మాత్రం ఆ టయానికి తీస్తా. కానీ రోజంతా మా ఇంటి ముంగలే ఉంటాయసలు. నైట్ 6 అయితే ఎళ్ళిపోతాయి. గూటికో ఎళ్ళిపోతాయి.
అప్పటిదాకా మాత్రం ఉదయం నుంచి నైట్ దాకా ఉంటాయి అసలు మళ్ళీ దగ్గరికి రాగానే ఎగిరిపోతూనే ఉంటాయి అసలు ఉండవు పట్టుకుందామంటే. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.